బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. నటులు రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి, సౌందర రాజన్, సిరి హనుమంతు, వసంత కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్య సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత తదితర పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. బిఎన్ఎస్ లోని 318 112 రెడ్ విత్ 49 తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3A 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000 2008లోని 66 డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. ఇక చట్ట విరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. అయితే ఇంకా చాలా మంది పేర్లు బయటకు రాలేదని సమాచారం. త్వరలోనే వారి పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే బెట్టింగ్ యాప్ల ద్వారా పలువురు సెలబ్రిటీలకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ సెలబ్రిటీలు ఈ యాప్ కు ప్రమోషన్లు, వీడియోలు చేసినందుకు వారి అకౌంట్లకు డబ్బులు వెళ్లినట్లు తేలుతుండగా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, పన్ను చెల్లింపులు, బిల్లింగ్ వివరాలపై విచారణ కొనసాగుతోంది. అయితే సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో అవైడ్ టెక్ కంపెనీ ద్వారా నడపబడుతున్న బెట్టింగ్ యాప్ గురించి సమాచారం లభించింది. యాప్ ద్వారా నకిలీ అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బు చేతులు మారినట్లు గుర్తించారు. విచారణలో ఈ యాప్ ప్రమోషన్ కు పలువురు సెలబ్రిటీలు పాలుపంచుకున్నట్లు ఆధారాలు లభించాయి. విచారణ కోసం పలువురు సెలబ్రిటీలు నోటీసులకు హాజరు కావాల్సి ఉంది. ఇక బ్యాంకు లావాదేవీలు, పన్ను చెల్లింపుల రికార్డులు, ప్రమోషన్స్ కు తీసుకున్న పారితోషికం వివరాలు పరిశీలించనున్నారు. అవసరమైతే ఈడీ స్వయంగా ఈ సెలబ్రిటీల నివాసాల్లో సోదాలు చేయవచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.